కానీ 2010 వరకు కూడా ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ ఇంపాక్ట్ ఇండస్ట్రీలో ఉంటుంది, ఆ హీరోస్ మీద కూడా ఎక్కువ హీరోస్ ఉంటుంది. చాలా ఎక్కువ ఉండేది. అవును. వాళ్ళని పిలిపించుకోవడం, అవును. మంచి హిట్ పడింది, అవును. కంగ్రాచులేషన్స్, అవును. నెక్స్ట్ ఉండేది. నీకు మంచి లైఫ్ ఉంది, నేను సపోర్ట్ చేస్తా, ఇలా ఎక్కువ ఉండేవి. ఉండేది. బట్ 12 లో నీకు మంచి హిట్ పడింది కదా ఈ రోజుల్లో. ఆ టైంలో ప్రభాస్ గానీ వీళ్ళందరూ ఎవరు పాన్ ఇండియా స్టార్స్ అట్లాగనే కాదు. కాదు. అల్లు అర్జున్ యాక్చువల్గా గానీ, ఆ టైంలో లేకపోతే ఏమైందంటే మూవీ రిలీజ్ అయిందా, ఓ 3-4 డేస్ ప్రమోషన్ యాక్టివిటీస్ లో బాగా బిజీగా ఉన్నాము. ఒక 1 వీక్ కి ఐ వెంట్ టు అరవింద్ 2 దాండేలి ఫారెస్ట్ లో దాదాపుగా 28 డేస్. అక్కడ దానివల్ల ఏమైందంటే దాండేలి ఫారెస్ట్ లో ఏముంటది, కనెక్టింగ్ ఏముండదు, ఫోన్లు అవన్నీ సరిగ్గా పనిచేయవు. ఓకే. అరవింద్ 2 మూవీకి వెళ్ళి అక్కడ ఉండిపోవడం నా కెరీర్ కి చాలా పెద్ద మైనస్ అయింది. శేఖర్ సూరి పెద్ద డైరెక్టర్, మరి ఆయనతో చేయాలంటే మనకు ఆ కుతూహలం ఉంటుంది. మరి అప్పట్లో శేఖర్ సూరి అనేది ఆ బ్రాండ్. సో ఇమీడియట్ గా దాండేలి వెళ్ళిపోవడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కనెక్షన్స్ కట్ అయిపోయినాయి. ఓకే. 28 డేస్ అక్కడ ఉండిపోయాం. మొబైల్ సిగ్నల్స్ రీచ్ అది లేక, అది మైనస్ అయిందేమో అని నేను అనుకున్నా.